యజ్ఞవల్క్యుడు గురించి విన్నారు కదండి. మహాజ్ఞాని, సరస్వతీపుత్రుడు మహర్షి. గురుశాపం వలన విద్యనంతా కోల్పోయాడంట. దాన్ని ఇప్పటివరకు ఆయన సంపాదించుకున్న సకల విద్యల్ని కోల్పోయాడంట. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ్ణి ఆరాధించాడంట. సూర్యభగవానుడు అతనికి స్వయంగా సరస్వతీ ఉపాసన ఏ విధంగా చేయాలో ఉపదేశించాడంట. యజ్ఞవల్కుడు వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారిని ఆరాధించి ఆమె కృప వలన స్మృతి శక్తిని సంపాదించి మహావిద్వాంసుడయ్యాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వాల్మీకి సరస్వతీదేవిని ఆరాధించి శ్రీమద్ రామాయణాన్ని రచించాడని, వ్యాసుడు అమ్మవారిని ఉపాసనతో వేద విభాగం చేశాడని, పురాణాలని ఆవిష్కరించాడని, మహాభారత భాగవత బ్రహ్మసూత్రాలు అన్నీ కూడా ఆ సరస్వతీ అమ్మవారి